పెట్టుకుందాం. ఎలా మొదలు పెట్టుకుందాం? ఎప్పుడో చిన్నప్పుడు అల్లారం బొల్లారం బొల్లారం గట్లల్లా మా తమ్ముడు సిన్నోడు మేకల కాడి కొయ్యిండు బద్దురమని చెప్పయ్యో బావయ్య, బద్దురమని చెప్పయ్యో బావయ్య అని ఇలా పాడుకునేది కోలాటం. ఇలా పాడుతున్న ఆ జీవితం నుంచి, ఆ ఊరు నుంచి బతుకు తెరువుకు, పాఠశాల విద్య కోసం, ఉద్యోగం కోసం హైదరాబాద్కు వచ్చారు. అయినా గుంజుతుంటుంది జీవితం ఎప్పుడు. నిన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు కోలాటం వేస్తూ ఉంటే, నా విద్యార్థి ఆనంద్ నాయకత్వంలో కోలాటం వేస్తుంటే నేను వచ్చి అక్కడ నిలబడ్డాను. ఇక్కడెక్కడో కుర్చీలలో నా ప్రియురాలు కూర్చొని ఉంది. బహుశా ఇప్పుడు కూడా ఉండవచ్చు, నిన్న కూడా ఉన్నది. నేను ఇంటికి పోయిన తర్వాత నీవాడ నిలబడ్డావంటే కోలాటం తీసుకొని ఎక్కడ అందులో కలుస్తావో వాళ్ళలో అని అనుకుంటున్నా నేను అన్నది వాళ్ళ పొద్దున. అంతటి తాదాత్మ్యం మా కోలాటం అన్నా, పాట అన్నా, జీవితం అన్నా, నల్లమల్ల అడివెన్నా, ఆ మట్టి అన్నా అంత తాదాత్మ్యం మాకు. ఆ జీవితం నుంచి ఆ గొంతు ఎలా ఉంటుందో రోజారమణి ఇప్పుడు మీ ముందు పాడుతుంది. అందరికీ నమస్కారాలు. అందరూ బాగున్నారా? ముందుగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినీలు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సార్ అందరికీ టైం చెప్పారు, మరి నాకు టైం చెప్పలేదు. నాకు టైం ఎంతనో నాకు తెలియదు సార్. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పెద్ద పెద్ద వాళ్ళతోన కొన్ని అనుభవాలు ఉన్నాయి మాకు కూడా. అయితే ఈనాటి తెలుగు సాహిత్య మహాసభకు విచ్చేసినందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జానపద సాహిత్యం అంటే కోలాటము, చెక్క భజన, జడకోపు, పాటలు, డ్యాన్స్ ఇవన్నీ కలిపితేనే జానపద సాహిత్యము. ఇందాక సార్ మాట్లాడారు, మామూలు భాష, మన ఇంటికాడ ఉన్నటువంటి భాష, ఆ భాష నుంచి అక్కడి నుంచి నేను వచ్చి ఇక్కడ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఈనాటి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నేను పిహెచ్డి చదువుతున్నాను. అదేవిధంగా పాలమూరు నుంచి పాటలు మోసుకొచ్చి ప్రపంచానికి పరిచయం అయ్యి, ఆ రోజు నాకు 2009లో రేలారే రేలా ప్రోగ్రాంలో మన ముద్దుబిడ్డ గోరేటి వెంకన్న సార్ గారు నాకు జడ్జిమెంట్ వహించడం జరిగింది. ఇప్పుడు సార్ అన్నారు కాబట్టి ప్రతి పాట, ఏ పాట వాడినా ఆ పాటకి పాట బదులు పాడంది ఉండకపోయేటోళ్ళు కాదు సార్. అయితే కంపల్సరీ పాట పాడేటోళ్ళు. అయితే సార్ ఇందాకనన్నారు, నాకు మొట్టమొదటిసారిగా ఈ తెలుగు సాహిత్య మహాసభ అనేది ఒకటి ఉంటుంది, ఆ సభకి మీరు ఖచ్చితంగా రావాలమ్మా అన్నప్పుడు సార్ ఒక పాట గుర్తుకు చేశారు. ముఖ్యంగా ఇంతటి ఆలోచన రావడానికి గొప్ప వ్యక్తులు మా కాసిం సార్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. మనందరినీ ఒక చోట కల్పించినందుకు. అన్నారం శన్నారం నన్నిచ్చిన మైలారం, మైలారం గట్లల్లో మా తమ్ముడు సిన్నాడు మేకలకాడున్నాడు, భద్రమని చెప్పన్నావో లైలన్న, భద్రమని చెప్పమ్మావో లైలన్న. ఎర్రగా దబుగడ్డ, తెల్లగా దబుగడ్డ, నల్లగా దబుగడ్డ, ఆ నెలలో పుట్టింది అగంధపు గడ్డ ఓ వన్నే కాడ, ఆ నెలలో పుట్టింది అగంధపు గడ్డ ఓ వన్నే కాడ. మీయమ్మ మాయమ్మ తన్నులాడుకుంటా గుద్దులాడుకుంటా, ఇట్లా నంద్యాల బండకి నవ్వుకుంటా వైరో ఓ వన్నే కాడ, నంద్యాల బండకి నవ్వుకుంటా వైరో ఓ వన్నే కాడ. గట్లాగా నాపురం కాసిన్సో మణియల్లో కస్తూరాలున్నాయి, జాజికాయున్నది, జాపతీరున్నది. అయ్య నా పేరు చెప్పితే, ఆహా నా పేరు చెప్పితే నీకిస్తాడయ్యో వన్నే కాడ, నా పేరు చెప్పితే నీకిస్తాడయ్యో వన్నే కాడ. మీయమ్మ మాయమ్మ తన్నులాడుకుంటా గుద్దులాడుకుంటా, ఇట్లా నంద్యాల బండెక్కి నవ్వుకుంటా వైరో వన్నే కాడ, నంద్యాల బండెక్కి నవ్వుకుంటా వైరో వన్నే కాడ. తెలుగు సాహిత్యమునందు, జానపద సాహిత్యమునందు ఉద్భవించినటువంటి ఈనాటి తెలుగు సంగీత సాహిత్యాన్ని
సంగీత సాహిత్యాన్ని కూడా ఇది కాదు అనే విధంగా చెప్పినటువంటి పాట, ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పాట. ఈ పాటకి ఒక శృంగారము, ఒక వయ్యారము, ఒక మాధుర్యము, ఒక మధురత్వము, ఒక సున్నితత్వము, ఒక ఖచ్చితత్వం కలిగినటువంటి పాట. ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డొడ్డు గడిగోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డు నీడల తిరిగే వసదేవుడిదే యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాగేనేమో యాలరాడే నీలవరుడు. మనుమాను పూలేరి మను కింద పోసి, మనుమాను పూలేరి మను కింద పోసి, మాను నీడల తిరిగే మా దేవుడేదే యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాగేనేమో యాలరాడే నీలవరుడు. కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి, కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి, కొమ్మ నీడల తిరిగే కుమారుడేదే యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాగేనేమో యాలరాడే నీలవరుడు. పాల దుత్తలు గలిగే పై మంద గలిగే, పాల దుత్తలు గలిగే పై మంద గలిగే, పక్కన నాకొక్క శంకరుడు గలిగే యాలరాడే నీలవరుడు అమ్మయ్య నిజమాగేనేమో యాలరాడే నీలవరుడు యాలరాడే నీలవరుడు యాలరాడే నీలవరుడు. అదేవిధంగా మీకు అందరికీ నేను యాదిలో ఉన్నానో లేనో, నిమ్మలు కొట్టేరో రగవనందాన, నీడలు వేసేరో రగవనందాన, డాకలు కొట్టేరో రగవనందాన, దాపులు వేసేరో రగవనందాన, దాపులు వేసేరో రగవనందానం. ఆకాశమంతానే రగవనందాన, పందిరులేసేరో రగవనందాన, భూదేవంతానే రగవనందాన, అలికి పూసేరో రగవనందాన, అలికి పూసేరో రగవనందాన. మాయమ్మ తమ్ములాంట, మాయమ్మ తమ్ములాంట రగవనందాన, మకు మెనమమలాంట రగవనందాన, మకు మెనమమలాంట రగవనందాన. సుక్కల చంద్రోలే రగవనందాన, లెక్కల మునగాలే రగవనందాన, లెక్కల మునగాలే రగవనందాన. నిమ్మలు కొట్టేరో రగవనందాన, నీడలు వేసేరో రగవనందాన, నీడలు వేసేరో రగవనందాన. మీరైతే సప్పగున్నారబ్బా, సప్పలు కొడతలేదు, ఏం కొడతలేదు, మరి ఎందుకో తెలియదు. అయితే అప్పట్లో ఆనాటి కాలంలో రాజుల కాలంలో వాడుకున్నటువంటి పాట నాకు తెలిసి కొంతమందికి అర్థం కూడా కాకపోవచ్చు. డిగుళ్ళు గుళ్ళు మానేనో పుల మామిడి తోట, ఓ గుళ్ళు గుళ్ళు మానేనో, కొట్టి కొట్టి వేసినా గానీ కోరబోదు పుల మామిడి తోట, కోరబోదు పుల మామిడి తోట, కోరబోదు పుల మామిడి తోట, డిగుళ్ళు గుళ్ళు మానేనో పుల మామిడి తోట, ఓ గుళ్ళు గుళ్ళు మానేనో. ఉవ్వగట్లనే ఉడుంబలికెరా, కాసగట్లనే కౌసుబలికెరా, పోత పోత పోలిక వలకే రాజుగారి కచ్చీరు ముందర 12 మెట్ల కిన్నెర వలకే, 12 మెట్ల కిన్నెర వలకే, 12 మెట్ల కిన్నెర వలకే, డిగుళ్ళు గుళ్ళు మానేనో పుల మామిడి తోట, ఓ గుళ్ళు గుళ్ళు మానేనో. మనం ఎక్కడున్నామో? ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం మనం. తెలంగాణలో విశ్వవిద్యాలయాలకే గుండెకాయనటువంటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నాం. ఈరోజు నా ప్రాంతం పాలమూరు, నా ప్రాంతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నా ప్రాంతానికి దాదాపు దగ్గరలో 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కాసిం సార్ని నేను ఎప్పుడు చూడలే, ఒక యూట్యూబ్లో తప్ప ఏడసులే. నేను అనుకునేదాన్ని, ఈ అమ్మాయి ఎంత తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నా కానీ, ఈ పాటల మీద, సాహిత్యం మీద, జానపదం మీద పిహెచ్డి చేస్తున్నా కానీ నేను సార్ని ఎప్పుడు కలుస్తాబ్బా, అసలు ఇంత మంచి ప్రసంగం చేస్తుంటారు, ఆయన నోట్ల నుంచి ముత్యాలు జాలువారుతున్నట్టు ఉంటాయి పదాలు, ఎంత అందంగా ఉంటాయో. ఆ పదాలు పట్టుకుంటే దొరకనటువంటి పదాలు ఆ పదాలు విని ఒక్కసారి నాకు అవకాశం వస్తే బాగుండు, ఒక్కసారి నాకు సార్ను కలిసే అవకాశం వస్తే బాగుండని ఆలోచించిన నా ప్రాంత బిడ్డగా
ఉస్మానియా గడ్డ పైన తెలుగు శాఖకి అధిపతి అయిన తెలుగు కాసిం సార్ గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ పెద్దల ముందు మాట్లాడడానికి, పాట పాడడానికి అవకాశం కల్పించినందుకు, ఇంతటి సభ ఏర్పాటు చేసి ఈ పండుగ వాతావరణాన్ని కల్పించి మనందరి విద్యార్థులను, అక్కా చెల్లెలను, అన్నదమ్ములను మనమందరం ఒకటిగా ఈ రోజు కలిసి మెలిసి కళ్ళతో చూసుకొని కనువిందులుగా చప్పట్లు కట్టుకోవడానికి, మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ఆలోచన రావడానికి సార్ గారికి వచ్చినందుకు, అవకాశం వచ్చినందుకు, ఆలోచన వచ్చినందుకు, నేను ఇక్కడ వచ్చినందుకు, మీ అందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, అయితే నేను ముఖ్యంగా అంతరించిపోతున్న ఇసుర్రాయి పాట, దంపుడు పాట, అయితే ముఖ్యంగా నా ఇది పిహెచ్డి రీసెర్చ్ ఏదైతే ఉందో దాంట్లో ఇసుర్రాయి పాట కూడా ఉంది. ఆ పాట కొంచెం గౌరమ్మ ఊటిన దేశమేకడ కలుపగిరి దేశాన కాశేవాడల్లో గట్టూరాలే తెచ్చి గడలే వాడనరికోయ్ మలిసానే కాశోడు మడత మాడతల్లోయ్ దింపానే కాశోడు తీరుల్లోయ్ శ్రీ మహద్రికాయల్లా బాలుడవయ్యా ఎట్లా నిలసినవయ్యా ఈ గట్ల నడువోయ్ గట్లుల్లోగా అమ్మ గనక శ్రీమేడ గాదమ్మ శ్రీరామగూన్లకు నరామగూన్లకు ఎదురేండాలేలోయ్. పాడుకుంటూ పోతే ఈ మొత్తం తెల్లదాకా కూడా వాడచ్చు. అయితే ఎండల కాలంబురా కొండలు దూరంబురా, ఎండల కాలంబురా కొండలు దూరంబురా, కొండగట్టి నేనింకా కోసేదే లేదురా, ఎండల కాలంబురా కొండలు దూరంబురా, ఎండల కాలంబురా కొండలు దూరంబురా. ఆ మేకల నమ్మితిరా మేడలు గట్టిస్తిరా, మేకల నమ్మితిరా మేడలు గట్టిస్తిరా, మేడలల్లో నేనింకా నిలబడేది లేదురా, ఎండల కాలంబురా కొండలు దూరంబురా, ఎండల కాలంబురా కొండలు దూరంబురా. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.